హాయ్, నా పేరు జయమౌళి. నేను తెలుగు డ్రాయిడ్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మనం టాప్ 10 బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ చూడబోతున్నాం. అది కూడా 7000 కంటే తక్కువలోనే. లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఓకే గైస్, ఇప్పుడు మనం టాప్ 10 ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి చూడబోతున్నాము. దానికి నేను చేసుకున్న లిస్ట్లో నేను ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ ప్రైస్కి వస్తాను. ఓకే, ఇప్పుడు మన లిస్ట్లో ఉన్నది ఫస్ట్ రెడ్మీ ప్రైమ్ 2. రెడ్మీ 2 ప్రైమ్ ప్రైస్ ఎంతంటే 6999. స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ప్రాసెసర్ దీనిది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 410 చిప్సెట్. అండ్ చిప్సెట్ వచ్చేసి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ జీపీ వచ్చేసి Adreno 306. అండ్ ఇది గేమింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీని ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 4.4 కిట్కాట్. స్క్రీన్ సైజ్ అండ్ పిక్సెల్స్ వచ్చేటప్పటికి దానికి 4.7 ఇంచ్ 720p రెజల్యూషన్తో వస్తుంది ఇది. అండ్ నెట్వర్క్ 4G కూడా సపోర్ట్ చేస్తుంది రెడ్మీ ప్రైమ్ 2. బ్యాటరీ వచ్చేసి 2200 mAh. అండ్ కెమెరా వచ్చేసి బ్యాక్ 8 మెగాపిక్సెల్ విత్ LED ఫ్లాష్ అండ్ ఫ్రంట్ 2 మెగాపిక్సెల్. ర్యామ్ వచ్చేసి 2GB అండ్ రామ్ వచ్చేసి 16GB ఇంటర్నల్ మెమరీ అండ్ ఎక్స్టర్నల్ 32 వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోను గురించి చెప్పాలి అంటే మల్టీ టాస్కింగ్కి అండ్ గేమింగ్ ఆడుకునే వాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫోన్కి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మైక్రోమాక్స్ క్యాన్వాస్ జ్యూస్ 2. మైక్రోమాక్స్ క్యాన్వాస్ జ్యూస్ 2 వచ్చేటప్పటికి ప్రైస్ 6840. అండ్ దీని స్పెసిఫికేషన్ చూద్దాం. దాని ప్రాసెసర్ వచ్చేసి క్వాడ్ కోర్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ ఇది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేసి లాలీపాప్. జీపీ వచ్చేసి మాలీ 400. ఇది కూడా గేమింగ్కి చాలా బాగుంటుంది. అండ్ నెట్వర్క్ 4G సపోర్ట్ చేయదు, ఓన్లీ 2G అండ్ 3G సపోర్ట్ చేస్తుంది. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ అండ్ సైజు వచ్చేటప్పటికి 5 ఇంచ్. ఈ ఫోన్ 5 ఇంచ్ అండ్ 720p పిక్సెల్స్ అండ్ రెజల్యూషన్తో వస్తుంది. ఇది 5 ఇంచ్ కాబట్టి కొద్దిగా పెద్దగానే ఉంటుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ 8 మెగాపిక్సెల్ విత్ LED ఫ్లాష్ అండ్ ఫ్రంట్ 2 మెగాపిక్సెల్. ర్యామ్ వచ్చేటప్పటికి దీనికి కూడా 2GB ర్యామ్. ఇది కూడా మల్టీ టాస్కింగ్కి అండ్ ఎక్కువ యాప్స్ ఉపయోగించుకునే వారికి ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ రామ్ వచ్చేసి 8GB ఇంటర్నల్ రామ్ 8GB అండ్ ఎక్స్టర్నల్ 32 వరకు పెంచుకోవచ్చు. ఓకే, ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని బ్యాటరీ అన్నమాట. 3000 mAh బ్యాటరీ చాలా మంచిగా ఉంటుంది. ఓకే, తర్వాత ఫోన్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మన లిస్ట్లో థర్డ్ ఫోన్ ఏంటంటే ఇంటెక్స్ అక్వా HD 5.0. ఇంటెక్స్ HD 5.0 ఫోన్ వచ్చేటప్పటికి ప్రైస్ 6799. ఓకే, దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం. క్వాడ్ కోర్ ప్రాసెసర్ అండ్ 1.3 GHzతో నడుస్తుంది ఇది. దీని ఆండ్రాయిడ్ 4.4 కిట్కాట్. అండ్ గ్లాస్ వచ్చేటప్పటికి 5 ఇంచ్ అండ్ 720p రెజల్యూషన్తో వస్తుంది. దీని నెట్వర్క్ వచ్చేసి 2G అండ్ 3G, అది 4G సపోర్ట్ చేయదు ఈ ఫోన్. అండ్ బ్యాటరీ వచ్చేసి 2300 mAh బ్యాటరీ. ఈ బ్యాటరీ కొద్దిగా తక్కువ అనే చెప్పుకోవాలి. ఓకే, దీని కెమెరా విషయానికి వస్తే దీని బ్యాక్ 13 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్. దీనికి కెమెరా క్వాలిటీ వచ్చేటప్పటికి సూపర్గా ఉంటుంది. బ్యాక్ 13 మెగాపిక్సెల్తో పాటు ఫ్లాష్ కూడా ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్, ఇది సెల్ఫీలకి అది బాగుంటుంది. అండ్ రామ్ వచ్చేటప్పటికి 8GB అండ్ ఎక్స్టర్నల్ కార్డ్ మనం 32 వరకు పెంచుకోవచ్చు. దీనికి ర్యామ్ వచ్చేటప్పటికి 1GB. ఈ ఫోన్లో ప్రత్యేకత ఏంటంటే దీని కెమెరా అని చెప్పుకోవాలి. దీని కెమెరా ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ 13 మెగాపిక్సెల్. తర్వాత ఫోన్కి వెళ్ళి చూద్దాం. మన లిస్ట్లో 4th ప్లేస్లో ఉన్నది మైక్రోమాక్స్ క్యాన్వాస్ ఎక్స్ప్రెస్ 4G అనే ఫోను. మైక్రోమాక్స్ క్యాన్వాస్ ఎక్స్ప్రెస్ 4G ఫోన్ వచ్చేటప్పటికి 6599. ఓకే, దీని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. దీని ప్రాసెసర్ వచ్చేటప్పటికి మీడియాటెక్ ప్రాసెసర్ ఇది. జీపీ వచ్చేటప్పటికి మాలీ 450. ఇది గేమింగ్స్ ఆడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికి 5.1 లాలీపాప్. అండ్ స్క్రీన్ రెజల్యూషన్ అండ్ సైజ్ వచ్చేటప్పటికి 5 ఇంచ్
720p రెజల్యూషన్ అండ్ నెట్వర్క్ 2G 3G అండ్ 4G కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేటప్పటికి 2000 mAh బ్యాటరీ. దీంట్లో బ్యాటరీ ఒకటే బాగోలేదు. అండ్ కెమెరా వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా బ్యాక్ లో విత్ LED ఫ్లాష్ అండ్ ఫ్రంట్ 2 మెగాపిక్సెల్. ర్యామ్ వచ్చేటప్పటికి 2GB ర్యామ్ అండ్ రామ్ వచ్చేటప్పటికి 16GB. ఇంటర్నల్ 16GB, ఎక్స్టర్నల్ లో అంటే మనం మెమరీ కార్డు 32GB వరకు పెంచుకోవచ్చు. మనం తర్వాత ఫోన్ కి వెళ్ళి చూద్దాం. మన లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉన్నది UNIQ ఫోన్ వచ్చేటప్పటికి 6448 రూపీస్. ఓకే, ఇప్పుడు దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దాని ప్రొసెసర్ క్వాడ్ కోర్ అండ్ చిప్సెట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 410 అండ్ GPU Adreno 306. ఇది కూడా గేమింగ్స్ కి చాలా బాగుంటుంది ఫోన్. ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికి 5.1 Cyanogen OS అండ్ స్క్రీన్ సైజ్ అండ్ రెజల్యూషన్ కి వచ్చేటప్పటికి 4.7 ఇంచ్ అండ్ 720p రెజల్యూషన్ తో వస్తుంది. నెట్వర్క్ 4G 3G అండ్ 2G కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేటప్పటికి 2000 mAh బ్యాటరీ. ఇది కెమెరా వచ్చేటప్పటికి బ్యాక్ 8 మెగాపిక్సెల్ విత్ LED ఫ్లాష్ అండ్ ఫ్రంట్ 2 మెగాపిక్సెల్. దీని ర్యామ్ వచ్చేటప్పటికి 1GB DDR3. అంటే కంప్యూటర్ లో DDR3 ర్యామ్ ఉంటది కదా, అలాగే అన్నమాట. ఇది మల్టీ టాస్కింగ్ కి దీని పర్ఫార్మెన్స్ అది చాలా బాగుంటది. అండ్ ఇంటర్నల్ మెమరీ వచ్చేటప్పటికి 8GB ఇంటర్నల్ మెమరీ అండ్ మెమరీ కార్డ్ మనం 32GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం తర్వాత ఫోన్ కి వెళ్ళి చూద్దాం. మన లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్నది Lenovo A5000 అండ్ Lenovo A5000 ఫోన్ ప్రైస్ వచ్చేటప్పటికి 6190 రూపీస్. ఓకే, ఇప్పుడు దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దీని ప్రొసెసర్ MediaTek అండ్ చిప్ సెట్ వచ్చేటప్పటికి క్వాడ్ కోర్ ప్రొసెసర్ ఇది. అండ్ GPU వచ్చేటప్పటికి Mali 400. ఇది గేమింగ్ కి అది చాలా బాగుంటుంది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికి 4.4 KitKat. స్క్రీన్ సైజ్ అండ్ రెజల్యూషన్ కి వచ్చేటప్పటికి 5" 720p రెజల్యూషన్ తో వస్తుంది. నెట్వర్క్ వచ్చేటప్పటికి 2G అండ్ 3G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ అగైన్ బ్యాటరీ వచ్చేటప్పటికి 4000 mAh బ్యాటరీ. ఇది కెమెరా విషయానికి వస్తే బ్యాక్ 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 2 మెగాపిక్సెల్ తో ఉంటుంది ఇది. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 1GB, ఇంటర్నల్ మెమరీ 8GB అండ్ మెమరీ కార్డ్ మనం 32GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని బ్యాటరీ అని చెప్పుకోవాలి. దానికి 4000 mAh బ్యాటరీ ఉంది. అండ్ ఇప్పుడు మనం తర్వాత ఫోన్ కి వెళ్ళి చూద్దాం. మన లిస్ట్ లో తర్వాత నెంబర్ 7 లో ఉన్నది కార్బన్ టైటానియం మ్యాచ్ 5. కార్బన్ టైటానియం మ్యాచ్ 5 ఫోన్ వచ్చేటప్పటికి 5999. ఓకే, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దీని ప్రొసెసర్ చిప్ సెట్ క్వాడ్ కోర్ ప్రొసెసర్ ఇది అండ్ 1.3 GHz తో నడుస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికి 5.1 లాలీపాప్ అండ్ గ్లాస్ స్క్రీన్ అండ్ రెజల్యూషన్ కి వస్తే 5" 720p రెజల్యూషన్ తో ఉంటుంది. అండ్ నెట్వర్క్ 2G అండ్ 3G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేటప్పటికి 2200 mAh బ్యాటరీ ఇది. కెమెరా సంగతికి వచ్చేటప్పటికి బ్యాక్ 8 మెగాపిక్సెల్ విత్ LED ఫ్లాష్ అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 2GB ర్యామ్. ఇది మల్టీ టాస్కింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇంటర్నల్ మెమరీకి వచ్చేటప్పటికి 16GB ఇంటర్నల్ మెమరీ అండ్ మన 32GB వరకు మెమరీ కార్డ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫోన్లో ప్రత్యేకత ఏంటంటే దీని ర్యామ్ 2GB. ఇది మల్టీ టాస్కింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఫోన్ కి వెళ్ళి చూద్దాం మనం. ఆ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నది Moto E2 ప్రైజ్ 3G ధర వచ్చేటప్పటికి 5499 అండ్ 4G వేరియంట్ వచ్చేటప్పటికి 5999. దీంట్లో 2 వేరియంట్లు ఉన్నాయి, 3G అండ్ 4G. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. దీని ప్రొసెసర్ వచ్చేటప్పటికి Qualcomm Snapdragon 410 చిప్సెట్ అండ్ ప్రొసెసర్ క్వాడ్ కోర్ ప్రొసెసర్. GPU వచ్చేటప్పటికి Adreno 306. ఇది గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేటప్పటికి 5.1 అండ్ స్క్రీన్ సైజ్ అండ్ రెజల్యూషన్ కి వచ్చేటప్పటికి 4.5 ఇంచ్ అండ్ 720p రెజల్యూషన్ తో వస్తుంది. దీంట్లో నేను చెప్పినట్టుగానే నెట్వర్క్ కోసం 2 ఫోన్లు ఉన్నాయి. ఒకటి 3G వేరియంట్, ఇంకోటి 4G వేరియంట్. ఆ ఫోన్ కి ఈ ఫోన్ కి మధ్యలో జస్ట్ 500 ఎంతో తేడా ఉంటుంది. అండ్ బ్యాటరీ సంగతికి వచ్చేటప్పటికి 2390 mAh బ్యాటరీ. కెమెరా వచ్చేటప్పటికి
బ్యాక్ 5 మెగా పిక్సెల్ అండ్ ఫ్రంట్ 0.3 మెగా పిక్సెల్. దీనికి బ్యాడ్ థింగ్ ఏంటంటే వెనకాల ఎల్ఈడి ఫ్లాష్ ఉండదు మోటో E2కి. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 1 GB అండ్ ఇంటర్నల్ మెమరీ 8 GB అండ్ మెమరీ కార్డ్ మనం 32 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తర్వాత ఫోన్ కి వెళ్ళి చూద్దాం. మన లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నది ఇంటెక్స్ క్లౌడ్ M6 ఫోన్. ఇంటెక్స్ క్లౌడ్ M6 ప్రైస్ వచ్చేటప్పటికి 5399. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం మనం. దీని ప్రొసెసర్ వచ్చేటప్పటికి క్వాడ్ కోర్ ప్రొసెసర్, GPU వచ్చేటప్పటికి మాలి 400 GPU. ఇది గేమింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ఆండ్రాయిడ్ కి వచ్చేటప్పటికి 4.4 కిట్ క్యాట్. స్క్రీన్ సైజ్ అండ్ రెజల్యూషన్ కి వచ్చేటప్పటికి 5 ఇంచ్ 720p రెజల్యూషన్ తో వస్తుంది. నెట్వర్క్ వచ్చేటప్పటికి 2G అండ్ 3G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేటప్పటికి 2000 mAh బ్యాటరీ. దీంట్లో బ్యాటరీ ఒకటే బ్యాడ్. ఇంటర్నల్ మెమరీకి వచ్చేటప్పటికి 8 GB అండ్ మనం మెమరీ కార్డ్ 32 GB వరకు పెంచుకోవచ్చు. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 1 GB ర్యామ్. ఈ ఫోన్ గేమ్స్ కి అది మల్టీ టాస్కింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఫోన్ కి వెళ్ళి చూద్దాం మనం. మన లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ లో ఉన్నది మైక్రోమాక్స్ బోల్ట్ Q339. మైక్రోమాక్స్ బోల్ట్ Q339 ఫోన్ వచ్చేటప్పుడు 3499. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అది చాలా తక్కువ, కానీ మీకు ప్రత్యేకంగా GPU అండ్ ప్రొసెసర్ కూడా ఉన్నాయి. ప్రొసెసర్ చాలా మంచి ప్రొసెసర్స్ ఉంది. దీనికి క్వాడ్ కోర్ ప్రొసెసర్ 1.2 GHz తో నడుస్తుంది. అండ్ దీంట్లో ఆశ్చర్యంగా ఏంటంటే దీన్ని గ్రాఫిక్ కార్డ్ మనకి మాలి 400 తో వస్తుంది. అంటే గేమింగ్ కూడా బాగుంటుంది. దీని ఆండ్రాయిడ్ కి వచ్చేటప్పటికి 4.4 అండ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి 4.5 ఇంచ్. నెట్వర్క్ వచ్చేటప్పటికి 2G అండ్ 3G మాత్రమే సపోర్ట్ చేసి. బ్యాటరీ సంగతి వచ్చేటప్పటికి ఇది చాలా తక్కువ బ్యాటరీ, 1650 mAh బ్యాటరీ ఇది. కెమెరా సంగతి వచ్చేటప్పటికి బ్యాక్ 5 మెగా పిక్సెల్ విత్ LED ఫ్లాష్ అండ్ ఫ్రంట్ 2 మెగా పిక్సెల్. ర్యామ్ వచ్చేటప్పటికి 5.12 MB ర్యామ్, అంటే చాలా తక్కువ ర్యామ్. కానీ ఈ ఫోన్ నేను పర్సనల్ గా చూసాను. దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడా బాగానే ఉంది. అంటే పెద్ద పెద్ద గేమ్స్ అవ్వవు, శాన్ అడ్రస్, వైసిటీ లాంటి గేమ్స్ అవ్వవు. అండ్ ఇంటర్నల్ మెమరీ దీనికి 4 GB అండ్ మెమరీ కార్డ్ మనం ఎక్స్టర్నల్ 32 వరకు పెంచుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులోనే కదా ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ తెలుగు డ్రైవ్.